హాయ్ జాబ్ టాక్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఫుడ్ డిపార్ట్మెంట్లో అయితే మీకోసం నోటిఫికేషన్ తెచ్చేసాను. ఇందులో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. దీని శాలరీ రేంజ్ వచ్చేసి 70,000 పర్ మంత్ అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్ చూసే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమాత్రం లేట్ చేయకుండా నోటిఫికేషన్ చూసేద్దామా? సో ఇక్కడ చూసినట్టయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు యంగ్ ప్రొఫెషనల్ అప్లికేషన్స్ సిఆర్ఓ రోల్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో చూస్తున్నారుగా, ఇదే నోటిఫికేషన్ 2 లాంగ్వేజెస్లో ఉంది, హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్ సిఆర్ఓ రోల్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ స్టార్ట్ చేశారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. బీఈ బీటెక్ ఇంజనీరింగ్లో కానీ సైన్స్లో కానీ ఉండాలి. అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళు మార్కెటింగ్లో కానీ సేల్స్ ఆర్ రీటైల్ మేనేజ్మెంట్, సప్లై మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్స్లో అయితే ఉండాలి. అండ్ దీనికి కావాల్సిన పర్సంటేజ్ వచ్చేసి మినిమం 60% అయితే మీకు ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్లో కానీ లేకపోతే ఈక్వలెంట్ ఫీల్డ్స్లో ఉంటే కనుక ఫస్ట్ మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 35 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ మీకు ముందుగా చెప్పినట్టు శాలరీ వచ్చేసి 70,000. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా, అది దాన్ని బట్టి మీరు షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఎగ్జామ్స్, రిటర్న్ ఎగ్జామ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. ఆ డీటెయిల్స్ మెన్షన్ చేసినవన్నీ కరెక్ట్గా ఫిల్ చేస్తేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే అక్కడే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మీరు అసెస్మెంట్ కూడా క్లియర్ అయ్యాక ఇంటర్వ్యూ క్లియర్ అయితే ఆ జాబ్ మీకే. సో ఇక్కడ చూసినట్టయితే టీఏ, డిఏ, లీవ్స్ అవన్నీ క్లియర్గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా లింక్, దాని మీద క్లిక్ చేస్తే అది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆల్రెడీ లాగిన్ అయితే కనుక డైరెక్ట్ మీ ఈమెయిల్ ఐడి కానీ యూజర్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి కంటిన్యూ అవ్వచ్చు. లేకపోతే మీరు ఫస్ట్ టైం అయితే మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారుగా, అకౌంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ సాల్యుటేషన్ అంటే మిస్సెస్ అని అడుగుతుంది. తర్వాత మీ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఇక్కడ క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్యాప్చా అనేది ఫిల్ చేయాలి. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడికే వస్తుంది. అది ఒకసారి చూసుకోండి. వన్స్ ఇక్కడ మీ యూజర్ ఐడి ఇచ్చాక అక్కడ రీసెట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ మీకు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్యారెక్టర్ లిమిట్ వచ్చేసి 6 to 10 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీ పాస్వర్డ్ చేంజ్ చేసి లాగిన్ అయ్యాక మీకైతే ఇలా ఒక పేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారుగా, రిక్రూట్మెంట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే డిఫరెంట్ డాష్బోర్డ్ కింద ఇక్కడైతే డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి. మనకు కావాల్సింది వైపీ రిక్రూట్మెంట్. దాని మీద క్లిక్ చేసుకొని ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ మీద మీరు క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం దేనికి చూస్తున్నాం, అప్లై ఫర్ సిఆర్ఓ. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ మీ పర్సనల్ అడ్రస్ అయితే అడగడం జరుగుతుంది. అదన్నీ ఫిల్ చేశాక తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసారుగా, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఏదైతే కంపెనీ వర్క్ చేసిన ఆ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఇక్కడ ఇవన్నీ అడిగారు. సో అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది పక్కాగా. అండ్ వన్స్ ఇవన్నీ ఫిల్ చేశాక సేవ్ చేసి తర్వాత డిక్లరేషన్ స్టేట్మెంట్ ఉంది, అది కూడా క్లిక్ చేసి తర్వాత ఫినిష్ కొట్టేయండి. వన్స్ ఇది చూసుకున్నాక తర్వాత కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదో మళ్ళీ చెక్ చేసుకొని ఆ తర్వాత ఫినిష్ కొట్టండి. వన్స్ ఒకసారి ఫినిష్ కొడితే మీరు మళ్ళీ అది ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. సో బ్యాక్ టు నోటిఫికేషన్ వెళ్ళినట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి May 25th, 2024 5:30 PM లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఒకవేళ డెడ్ లైన్ దాటినట్టయితే ఈ అప్లికేషన్స్ అన్నీ రిజెక్ట్ అయిపోతాయి. ఏమన్నా గ్లిచెస్ ఉన్నా కూడా వీళ్ళు అయితే సెలెక్ట్ చేయడం జరగదు. సో ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీనికి ఎటువంటి ఫీజు అయితే అడగడం జరగదు. సో మీరైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ BIS.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్లో ఎలాంటి డౌట్ ఉన్నా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సో నోటిఫికేషన్ చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నోటిఫికేషన్ని ఒకసారి మళ్ళీ తరోగా చెక్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫామ్ మరి కేర్ఫుల్గా మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్ అయినా
వాళ్ళు మీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మధ్యలోనే ఆపేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి అప్లై చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ జాబ్ అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే చూసి అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.